హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మాదైతే తెలంగాణ. తెలంగాణలో అయితే ఫుల్‌గా వాన పడుతుంది ఈరోజు. వాన కొంచెం తగ్గింది అని కూరగాయలు తెంపడానికైతే వెళ్ళాము. వద్దు వద్దు నేను ఒక్కదాన్నే ఉన్నాను. నన్ను ఎలా తెంపాలనిపిస్తుంది అంటుంది మా బీరకాయ. మా బుజ్జి నేను తెంపి మా బొజ్జులో వేసుకుంటామని అయితే చెప్పి తెంపాము. మనసులో అనుకుంటూ కాకరకాయలు అయితే తెంపుతున్నాడు. వచ్చేది స్కూల్కి రెడీ అయినా కూరగాయలు తెంపాల్సి వస్తుంది అని మా చిన్నోడు ఇన్నర్ ఫీలింగ్. ఫుల్గా కొట్టితే ఏ చక్క ఇంట్లోనే ఉండేవాడిని అని వాడి బాధ. చేతితో కాకరకాయలు అయితే తెంపుతున్నాడు. పైనకి ఉన్న కూరగాయలు అయితే నువ్వు చిన్నగా ఉన్నావు, మేము నీకు అందం బాబు అంటున్నాయి మా చిన్నోడికి. వాన కొట్టినా వరదలు వచ్చినా మా అమ్మ అయితే ఒక్కరోజైనా ఇంట్లో ఉంచదని మా చిన్నోడి బాధ. నానా కష్టాలు పడి పైనవి కిందివి ఎగిరి దూకి ఫైనల్ టాస్క్ అయితే కంప్లీట్ చేశాడు మా చిన్నోడు. నువ్వెంత పైనకున్నా నాకైతే అంత అంటున్నాడు మా బావ. మా బావ అయితే పైనకున్నాయన్నీ తెంపాడు. తెంపైతే ఒక బేసన్లో వేసుకున్నాడు. ఇంకొన్ని రోజులు ఆగు అంటుంటే ఇప్పుడే తెంపాలా అన్నట్లు చూస్తున్నాయి మా గోంగూర చెట్లు. నువ్వు ఎట్లా చూసినా నిన్ను తెంపడం అయితే తప్పదు అంటున్నాడు మా చిన్నోడు. ఒకేసి పువ్వేసి చందమామ అని బతుకమ్మ పాట లాస్ట్లో సాగనంపేటప్పుడు పాడినట్లు ఒక్కొక్క ఆకునైతే మెల్లగా తెంపుతున్నాడు. తెంపి తెంపి తెల్ల ముఖం వేసాడు మా చిన్నోడు. అబ్బా ఇంకెన్ని రోజులు కాయాలి నన్ను నా కాయల్ని తిన్నకాడికి చాలదా అంటున్నాయి మా బెండ చెట్లు. వాటికి దేవుడే నోరిస్తే ఇలానే మొత్తుకునేవేమో. ఏ మాటకు ఆ మాట అయితే చెప్పుకోవాలి. చాలా రోజులు కాసావి ఈ బెండ చెట్లు అయితే. కొత్త బెండ చెట్లు అయితే అనుకుంటున్నాయి, ఇక పాత చెట్లు అయితే అయిపోయినాయి, నీ కళ్ళు పడ్డాయా నా మీద అని. ఇదైతే మా హార్వెస్టింగ్. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ అయితే నాకు చాలా ఇంపార్టెంట్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.